హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియోలో నేను హోమ్ మేడ్ సెర్లాక్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఈ గ్లాస్తో నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నా 2 నుంచి 3 సార్లు వాష్ చేసుకోవాలి. అదే గ్లాస్తో హాఫ్ గ్లాస్ మూంగ్ దాల్ తీసుకున్నానండి, అదే పెసరపప్పు, 1 స్పూన్ కందిపప్పు, 10 నుండి 12 ఉద్దిపప్పు తీసుకొని వాష్ చేసుకొని అట్లీస్ట్ 1 అవర్ అయినా నానపెట్టాలండి. 1 అవర్ తర్వాత నీళ్ళన్నీ వంచేసి ఆరబెట్టేసుకుందాం. ఎండలో అనే కాదండి, ఫ్యాన్ కింద అయినా ఆరేసుకోవచ్చు. తడి అంతా ఆరిపోవాలండి, మనకు అది మెయిన్. ఇప్పుడు ప్యాన్ తీసుకొని సిమ్లో పెట్టి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. హైలో పెట్టి ఫ్రై చేస్తే మాడిపోతాయండి, సో సిమ్లో పెట్టి ఓపిక్గా రోస్ట్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసి పెనం ఎలాగో హీట్గానే ఉంటుంది కాబట్టి ఆ హీట్లోనే పించ్ ఆఫ్ వాము లేదా జీలకర్ర వేసి లైట్గా రోస్ట్ చేసుకోవాలి. ఇది పిల్లలకి అరుగుదల కోసం అండి. రెండింటిని తీసుకోకండి, ఏదో ఒక్క ఇంగ్రీడియంట్ తీసుకుంటే చాలు. ఇవన్నీ పూర్తిగా చల్లారాక మిక్సీ పట్టేసుకుందాం. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న దాన్ని జల్లెడ పట్టుకోవాలండి. ఇలా ఒక టైట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. నేను వేసిన కొలతలతో నాకు ఇంత క్వాంటిటీ వచ్చిందండి. ఫస్ట్ మనం కొద్దిగానే చేసుకోవాలి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక కప్లోకి చిన్న స్పూన్ వేసుకొని వాటర్ వేసి లమ్స్ లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకోవాలండి. ఇలా కొంచెం వెడల్పాటు గిన్నె తీసుకుంటే మనం కలుపుకోవడానికి కొంచెం సులువుగా ఉంటుంది. ఈ సైజులో ఉన్న గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని, రాళ్ళుప్పు అయితే ఇలా నేను చూపిస్తున్నట్టు ఇంత సైజులో కొంచెం సాల్ట్ తీసుకోండి చాలు. అసలు సాల్ట్ వేయకపోతేనే మంచిదండి. కాసేపు వాటర్ మరిగించాక మనం కలిపి పెట్టుకున్న పొడిని ఇందులో వేసేసి 8 నుంచి 10 నిమిషాలు బాయిల్ చేసుకోవాలి. అట్లీస్ట్ 10 మినిట్స్ బాయిల్ చేసుకుంటే బాగా ఉడుకుతుందండి. ఎందుకంటే మనం ఇందులో బియ్యం వేసాం కదా, బియ్యం అనేది కొంచెం టైం తీసుకుంటుంది బాయిల్ అవ్వడానికి. ఇలా తిప్పుతూ ఉండాలండి, వదిలేస్తే ఉండలు కట్టేస్తుంది. స్టార్టింగ్లో డేకి ఒక్కసారి పెట్టండి చాలు. పిల్లలు తింటున్నారు అని అనిపిస్తే 2 డేస్ తర్వాత డేకి 2 టైమ్స్ పెట్టండి. అది కూడా కొద్దిగానే పెట్టాలి. తింటున్నారు కదా అని ఎక్కువ పెట్టకండి, పాలు కూడా ఇస్తున్నారు కాబట్టి. పాలని ఈ ఉగ్గుని అరిగించుకోలేరు చిన్నపిల్లలు కదా, సో స్టార్టింగ్లో అంటే ఒక 1 వీక్ కొద్దిగానే పెట్టండి. 1 వీక్ తర్వాత కొంచెం క్వాంటిటీని పెంచుకుంటే సరిపోతుంది. అంతేనండి, మంచి బలాన్ని ఇచ్చే ప్రోటీన్ ఫుడ్. ఈ వీడియో కన్నా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్.